ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 7వ రోజు చెప్పుకున్నామండి. నిన్నటి రోజుని బాధ్యత, అసలు బాధ్యత అంటే ఏమిటి, వీటిని గురించి చెప్పుకున్నాం కదా. అసలు నిజంగా బాధ్యత అంటే మనం ఎలా భావిస్తున్నాం? దాన్ని ఒక భారంగానే భావిస్తున్నామా? సామాన్యంగా బాధ్యత అనగానే అందరం కూడా ఇదో పెద్ద బరువులాగా అనుకుంటుంటాం. బాధ్యత అంటే ఇది నా విద్యుక్త ధర్మం అని తప్పుగా భావించడం వల్లే ఇది ఒక బరువుగా అనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి విద్యుక్త ధర్మం, ఇది నీ బాధ్యత అనే భావాన్ని బాగా మనకి పెంపొందించారు. కొడుకును చదివించటం తండ్రి ధర్మం, వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం, విద్యార్థులను తీర్చిదిద్దటం ఉపాధ్యాయుడి కర్తవ్యం, దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది యొక్క కర్తవ్యం అంటూ ధర్మం, కర్తవ్యం అనే మాటలను మన మనస్సుల్లో బలంగా నాటుకుపోయేలా చేశారు. నా కర్తవ్యం నిర్వహిస్తున్నా అనుకుంటూ ఏది చేసినా ఇది అలసటగానే ఉంటుంది, రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. ఒక చెప్పుల ఫ్యాక్టరీకి దాని యజమాని వచ్చాడు చూడటానికి. అక్కడ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఒక కార్మికుడు ఒక అట్టపెట్టె అందుకొని దాని మీద లేబుల్ అతికిస్తున్నాడు. అతని పక్కనున్న మరో కార్మికుడు దాంట్లో ఒక చెప్పు ఉంచాడు. అతని తర్వాత ఉన్న కార్మికుడు ఆ పెట్టెను మూసి దాన్ని ముందుకు జరిపాడు. ఆ తర్వాత పక్క అతను దాన్ని బండిలోకి ఎక్కించేశాడు. ఇది చూసిన తర్వాత యజమాని, ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పులు జతలుగా తయారు చేస్తున్నాం కదా, మరి కానీ పెట్టెలో ఒక చెప్పుని ఎందుకు పెట్టి పంపిస్తున్నారు అని కంగారుగా అడిగాడు యజమాని. ఆ మేనేజర్, పక్కనున్న మేనేజర్ అంటున్నాడు, అయ్యా, ఇక్కడ వారు తీసుకుంటున్న జీతానికన్నా ఇక్కడ ఎవరు తక్కువ పని చేయటం లేదు సార్. సమస్య ఎక్కడంటే ఎడంకాలు చెప్పి అందుకని ఆ పెట్టెలో పెట్టి అతను ఈరోజు సెలవు తీసుకున్నాడు, అతను రాలా, అంతే అన్నాడంటే ఫ్యాక్టరీ యజమాని. తమ విద్యుక్త ధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే ఇలాంటి కార్మికులు ఉంటే ఫ్యాక్టరీ యజమాని వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. పూర్తి బాధ్యత తీసుకోకుండా నా డ్యూటీ నేను చేస్తున్నాను అని ప్రవర్తిస్తే అది అభివృద్ధికి ఎట్టి పరిస్థితులను పనికిరాదు. త్వరలో విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలో మారిపోతుంటాం. ఎవరో చెప్పారని చేయటం కంటే మనంతటికి మనమే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే అసలు ఈ బాధే ఉండదు. ముందు బాధ్యతను పనిగా భావించకుండా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రయత్నించాలి. ఏ పని పట్ల అయినా సరే నేను మనస్ఫూర్తిగా బాధ్యతను స్వీకరిస్తే ఇది నాది, నాకు సంబంధించింది అనే భావన కలుగుతుంది. ఈ భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అది ఏనాడు భారం కానే కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు ఈయన నా భర్త, ఇది నా గృహం, ఇది నా వాహనం అని భావిస్తుంటారు. ఇది నాది అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడు అది తేలిక అవుతుంది, ఏ భారం కూడా ఉండదు. హుయిది అనే పేరు గల ఒక జన్ గురువు ఉండేవాడు. ఆయన తన భుజం మీద ఎప్పుడూ పెద్ద మూటను మోసుకొని వెళుతూ ఉంటాడు. ఆ మూటలో ఏవేవో ఉంటాయి. ఊర్లో చిన్నపిల్లలను చూడగానే ఆ మూటలోని తీపి పదార్థాలు పంచేవాడు. ఓసారి ఆయనకు ఇంకో జన్ గురువు తారసపడ్డాడు. జన్ అంటే ఏమిటి అని అడిగాడు ఆయన్ని. హుయిది వెంటనే తన భుజం మీద ఉన్న మూటను దించి నిల్చున్నాడు. జన్ ఆశయం ఏమిటి అని మరో ప్రశ్న వేశాడు. అప్పుడు హుయిది క్రిందన మూటను తన భుజం మీద వేసుకొని ముందుకు నడిచాడు. మూట నాది కాదని కింద పడేయగలను, సంతోషంగా దాన్ని మోయనగలను అని ఆయన తన చేష్టల ద్వారా తెలియజేశాడు. మనం భూమినే తలపై పెట్టుకున్నాం అనుకుందాం. ఈ భూమి నాది అనే తలంపుతో ఉన్నంతకాలం
మనకు అది బరువుగానే ఉన్నట్లు తోస్తుంది. కానీ దీనికి నేను బాధ్యుడిని కాను అనే భావంతో ఒక చిన్న సూది తీసుకున్నా అది బరువుగానే ఉంటుంది. ముఖ్యంగా నేను బాధ్యుడును అనుకున్నప్పుడు మన జీవితం పట్ల ఇష్టంతో స్పందిస్తాం. నేను బాధ్యుడిని కాను అని అనుకున్నంత వ్యతిరేకత అనుకుంటే అక్కడ బాగా వ్యతిరేకత, అయిష్టత కూడా కలుగుతాయి. జీవితం పట్ల మనస్ఫూర్తిగా స్పందించినప్పుడు అప్పుడు కలిగే మాధుర్యాన్ని స్వర్గం అంటుంటాం. ఇష్టం లేకుండా వ్యతిరేక భావంతో స్పందిస్తున్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని నరకం అంటుంటాం. కాబట్టి స్వర్గం, నరకం అనేవి మరణం తర్వాత వచ్చేవి కావు. ఇక్కడే ఇప్పుడే మనం సృష్టించుకోగలిగినప్పుడు అది మన ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, వీధి అయినా, పాఠశాల అయినా, లేక ఆట మైదానమైనా, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లోనైనా సరే దేనితోనైనా ఇష్టపూర్వకంగా స్పందించడం మనకు కానీ తెలిస్తే మన జీవితం ఎప్పుడూ మనకు స్వర్గమే అవుతుంది. అలాగే నిత్య జీవితంలో మనం చేసే పనులు, ఈ చిన్న చిన్న పనులు ఇవి నావి కాదు అనుకుంటూ చాలా వ్యతిరేకిస్తూ ఉంటాం. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, కొబ్బరి చెట్లకు నీళ్లు పోస్తాను, వంట చేసుకుంటాను. ఇవన్నీ మామూలు పనులా కాదా? ఇలాంటి పనులు చేయకుండా ఈ భూప్రపంచంలో ఎలా జీవించగలం? ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు, లేదా లెక్కలు రాసేవారు గుమస్తా కావచ్చు, లేదా గొప్ప సంస్థకు యజమాని అయి ఉండొచ్చు, రోడ్లు కూర్చోవాళ్ళైనా కావచ్చు. ఎవరైనా సరే ఈ భూమిపై జీవించడానికి ఇలాంటి పనులు తప్పక చేసి తీరాల్సిందే. మనం పనులను తక్కువ ఎక్కువ అని అంచనా వేయటం వల్లనే ఈ సమస్యలు మొదలవుతాయి. మనకిష్టమైన పని ఏదైనా పర్వాలా, దాన్ని విజయవంతంగా చేయగలిగితే మనం రోజు కోరుకునే భగవంతుడి దగ్గరైనట్లే. ఇతరులా జీవించలేకపోతున్నామే, వారు చేస్తున్న పనులు చేయలేకపోతున్నామే అని ఆలోచిస్తూ మన బాధలు మనం ఏనాడు పెంచుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలు, అంటే అసలు మన బాధ్యత పరిధి ఎంతవరకు ఉంది అనే దాని మీద మనం చాలా వివరణగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.